హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో అయితే లాస్ట్ వరకు చూసుకొని ఎంజాయ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఈరోజు అయితే నేను మా ఊరికి వెళ్ళిపోతాను అనుకొని మా బావ అయితే పిలిచినకి వస్తారు కదా, ఆయన గురించి మా అమ్మమ్మ మొట్టెన్ తెస్తానని మేమైతే మార్కెట్కి అయితే వచ్చేసాం. ఇదనమాట మా గోపాల్పూర్ మార్కెట్. అండ్ 1 కిలో మొట్టెన్ తీసుకున్నాం. అలాగే టిఫిన్ ఏం చేయలేదు, సో దోశ తీసుకుని వెళ్ళాం. మా పాపకి ఎందుకు తీసుకుని వెళ్ళాం అంటే బయలుదేరిన తర్వాత చాలా ఏడ్చింది, సో దానికి పెట్టిన వెళ్ళాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి మొట్టెన్ కూర మన విలేజ్ స్టైల్లో ఎలా చేసుకుందాం చూసేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ముందుగానే కోసుకొని ఉంచుకున్నాను బంగాళదుంపలు వేసుకోవాలి. ఇంతలోనే ఇక్కడ అంగటి పక్క మా పిల్లలు అనమాట ఆడుకుంటున్నారు. అండ్ ఇది వచ్చేసి మా కిచెన్ కాదు, ఇక్కడ ఓన్లీ కట్టెల పొయ్యి అనమాట. అర్జెంట్ ఎప్పుడు గ్యాస్ లేకపోతే ఇలా అప్పుడు మేమైతే దీంట్లో కుకింగ్ చేసుకుంటాం. అండ్ ఈరోజు గ్యాస్లోనే కుకింగ్ చేసుకోవాలనిపించింది, బట్ మళ్ళీ గుర్తొచ్చింది మొట్టన్ కట్టెల పొయ్యిలో కుకింగ్ చేస్తే బాగుంటుంది కదా అని ఈరోజు మా అమ్మమ్మకి చెప్పాను. నేను పొయ్యిలో కుకింగ్ చేస్తాను, అన్నం అన్ని గ్యాస్లో పెట్టే, కూర అయితే పొయ్యిలో చేస్తాం. నువ్వు నాకేం అనక అంటే కట్టెల పొయ్యిలో కుకింగ్ చేస్తే కొంచెం కోపం అనమాట. అంటే ఎందుకో మా అమ్మమ్మ ఇష్టం పడదు, అంటే కొంచెం బిజ్జారు పడాలి కాబట్టి నేను చెప్పాను అనమాట. లేదు నేను చేస్తాను, నువ్వు అన్నం అని కుకింగ్ చేసుకో, నేను మొట్టని అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటా అన్నాను అనమాట. ఇది వచ్చేసి 1 kg మటన్. 1 kg అవుతుందా ఫ్రెండ్స్? ఇది 1 kg అవుతుందా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. నాకైతే ఏమో మరేమో నన్ను అక్కడ మా అమ్మమ్మ తెచ్చిందనమాట. అండ్ తర్వాత మటన్కి అయితే వాష్ చేసుకోవాలన్నమాట. మటన్ అయితే నీట్గా కడిగేసుకోవాలి. అండ్ దాని తర్వాత దీంట్లో ఇక్కడ నేను మొట్టని కడిగినకి వెళ్ళుకొని వచ్చినప్పుడు అగ్గి అయితే బయటకు వచ్చేసింది ఫ్రెండ్స్. దీని తర్వాత బంగాళదుంపలు అయితే ఉడికిపోయాయి. పేల కట్టండి కానిపోయి అయిపోతే ఇందుకే నేనైతే పొయ్యిలో కుకింగ్ చేయనమాట. కంట్లో అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. అదే ఆయిల్లో ఈసారి జీరా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవైతే వేసుకున్నాను అనమాట. ఇక్కడ ఈ అగ్గి అయితే ఇలా బయటకు వచ్చేసింది. కట్టెలు పొయ్యి అమ్మయ్య, నేనైతే ఆలిచిపోయాను. కట్టెల పొయ్యిలో కుకింగ్ చేయడం ఎంత కష్టమో చూడండి. ఇలా తోస్తే అగ్గేమో చాలా అయిపోతుంది, అలా చేయకపోతే తక్కువ అయిపోతుంది. ఒక ఎల్లుల్లి రెమ్మ అయితే పెట్టానమాట. ఓ మై గాడ్, అలసిపోయాను ఫ్రెండ్స్. కళ్ళు మండే. అండ్ ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
నేను కుకింగ్ చేసిన లోపలే చూడండి మా ఇంట్లో ఎంత పొగ చూడండి. నా కళ్ళల్లో చూడండి, నా కంట్లో అయితే నీళ్ళు వచ్చేసాయి అన్నమాట. అయిపోయింది, కొల్లులు అయితే వచ్చేసాయి. ఈసారి కడుక్కొని ఉంచుకున్న మటన్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇది జస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకుంటే మళ్ళీ గట్టి అయిపోతుంది. మటన్లో కూడా బాగా నీరు వస్తుంది. ఇంతలోనే కట్టెలు అయిపోయాయి అన్నమాట. ఓ మై గాడ్, అన్నీ పడిపోతాయేమో. ఈరోజు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎంత తగ్గిపెట్టినా సరే మటన్లో అయితే నీరు చాలా వస్తుంది. చూడండి, ఎంత తగ్గిపెట్టాను చూడండి, అయినా సరే నీరు అయితే ఇంకడం లేదు. హాట్ వాటర్ అయితే గ్యాస్లో చేసుకొని ఒకటి పెట్టినాను, అయినా సరే అలసిపోయాను పొయ్యిలో కుకింగ్ చేసుకొని. అండ్ నీరు దగ్గరికి అయింది, సో అందుకే ఈసారి బంగాళదుంపలు దాంట్లో వేసేసి మూత పెట్టేశాను. దాని తర్వాత హాట్ వాటర్ అయితే వేసుకుంటాం అన్నమాట. అండ్ దెన్ వాటర్ అయితే వేసేసుకున్నాను. అండ్ కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో మన ఇది చైనా సాల్ట్ అయితే కొంచెం తెచ్చాను, అంటే మటన్ కదా ఉడుకుతుందో లేదో. అండ్ మటన్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే నాన్ వెజ్ పేస్ట్ తెచ్చాను అనమాట. అండ్ ఇవన్నీ కొంచెం ఉడికిన తర్వాత వేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూర అయితే ఇలా ఉడుకుతుంది, దాంట్లో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు అయితే వేసేసుకున్నాను కదా, దాని తర్వాత పేస్ట్ అయితే వేసేసుకుంటాం అన్నమాట. వీడియో అయితే నాకు తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేను వేసుకున్న తర్వాత, అంటే వేసుకున్నకంటే ముందే మీకు చెప్పేస్తున్నాను. అండ్ ఈసారి అయితే పేస్ట్ అన్నీ వేసేసుకున్నాను కదా, అది స్లోగా ఉడకని మటన్ కాబట్టి కొంతసేపు అవుతుంది, లేట్ అవుతుంది. ఈసారి దాన్ని పొయ్యి మీద వేసి పెట్టేసి వదిలేవాలి. అండ్ ఫైనలీ లాస్ట్ స్టేజ్లో అయితే ఉంది మన మటన్ కూర. అయిపోయి వచ్చింది, ఇంకొక 10 minutes. దాని తర్వాత మటన్ మసాలా వేసుకొని బంద్ చేసేస్తాం. ఫైనలీ 1 kilo మటన్ ఈజ్ రెడీ. అండ్ చాలా ఎండలు అవుతున్నాయి కాబట్టి నేనైతే పక్కాళ్ళ అన్నం వేసుకున్నాను, అంత వాటర్తో అన్నం అండ్ మటన్తో తిన్నాను అనమాట. మీరు ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి.